మాయమర్మమెరుగటోళ్ళం మట్టి బిసికి బతికటోళ్ళం ఊరి దేవతల్లి నిన్ను ఊపిరిగా కొలిసేటోళ్ళం దండాలు దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో. ఈ రోజు మై డియర్ ఫ్రెండ్స్, అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి నరిగమ్మ గ్రామ దేవత యొక్క శక్తి గురించి తెలుసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. గ్రామ దేవతలు అంటే గ్రామాన్ని సంరక్షించేటటువంటి దేవతలు. చిన్నప్పుడు ఎన్నో జాతరలు, ఎన్నో గ్రామాల్లో ఉన్నటువంటి జాతరలు చూసినటువంటి అనుభవము, నిజం చెప్తున్నాను, ఆ దేవత యొక్క శక్తి చాలా గ్రామాల్లో ఎన్నో దేవతల శక్తులు నేను విన్నాను, కొన్ని ఆర్టికల్స్ గా కూడా రాశాను కూడా. కానీ దురదృష్టం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం గ్రామ దేవతలను కొలవడం అంటే అది ఒక ఆడంబరంగా ఉంది తప్ప అది ఒక ఆచారం కింద ఉన్నది అనేటటువంటి దాన్ని మర్చిపోయారు. కానీ అదే మర్చిపోయినటువంటి ఆ శక్తిని అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి నరిగమ్మ గ్రామ దేవత మళ్ళీ అందరికీ గుర్తు చేసింది. గత 2 రోజుల కిందట జరిగినటువంటి సంఘటన అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కళ్యాణదుర్గం రోడ్డు ప్రక్కనే ఉన్నటువంటి ఒక గ్రామ దేవత. ఆ గ్రామ దేవత పేరు నరిగమ్మ. అనంతపురం జిల్లాలో ఈమె చాలా ప్రసిద్ధి చెందినటువంటి గ్రామ దేవత. మనుషులు, అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకి నమ్మకము ఏంటి అనంటే, ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి దేవత, అలాగే సంపదలు ఇచ్చేటటువంటి దేవత, అలాగే గాలి ధూళి ఉన్నది అనంటే వాటిని పోగొట్టేటటువంటి దేవత. ముఖ్యంగా గ్రామ దేవతల గురించి మనం ఈ రోజు మర్చిపోతే ఈ అమ్మవారు మళ్ళీ గుర్తు చేసింది. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కళ్యాణదుర్గం రోడ్డు పక్కనే ఒక దేవత ఆలయం ఉంది, నరిగమ్మ ఆలయం. ఆ రోడ్డు వైశాల్యం చేయడం కోసం అని చెప్పేసి అమ్మవారి గుడి అడ్డు వచ్చిందని, ఆ గుడిని అడ్డు తొలగించడానికి అక్కడ ఆ రోడ్డు విస్తరణ కోసం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ కాంట్రాక్టర్స్ కానీ ఆ రోడ్డు మీద ఉన్నటువంటి అమ్మవారు రోడ్డు మీద ఉంది అంటే హైవే పక్కన ఉంది కాబట్టి అమ్మవారి ఈ యొక్క గుడిని ఇక్కడ నుంచి తీసి వేరే చోటకి తరలిస్తాము కాబట్టి అనుమతి ఇవ్వండి. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి ఒకటే రోడ్డు ఒకప్పుడు ఉండేది 40 ఏళ్ల కిందట, ఆ తర్వాత అది డబల్ రోడ్ అయింది, ఆ తర్వాత ఇప్పుడు దాని వైశాల్యం పెరిగింది కాబట్టి ఆ వైశాల్యంలోకి అమ్మవారు వచ్చింది కాబట్టి ఈ అమ్మవారి గుడిని ఇక్కడి నుంచి తొలగించాలి అని చెప్పి కోర్టులో పిటిషన్ వేసుకుంటే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కోర్టు వారు ఏమని అనుమతి ఇచ్చారంటే, ఏం పర్వాలేదు, ఆ గుడికి ఎంత స్థలం కావాలో అంత స్థలము వేరే చోట ఇచ్చి శుభ్రంగా గుడిని తీసేయండి, అక్కడి నుంచి ప్రజలకి ఏం కావాలో అదే రోడ్డు మీద 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ గ్రామ దేవత ఎవరైతే ప్రతిష్టాపన జరిగిందో దాని మీద బాహాటంగా కార్లు పోనిచ్చుకోవచ్చు, బస్సులు పోనిచ్చుకోవచ్చు, లారీలు పోనిచ్చుకోవచ్చు, అన్నిటిని పోనిచ్చుకోవచ్చు అని ఒక ఉత్తర్వులు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ చాలా మంది అడగచ్చు ఏంటి అనంటే, కోర్టు ఎప్పుడు కూడా ప్రజా ప్రయోజనాలని దృష్ట్యా మాత్రమే తీర్పులు ఇస్తుంది అని. కానీ ఇక్కడ అమ్మవారు ఉన్నది కూడా ప్రజా ప్రయోజనాల కోసం ఈ కోర్టులేమీ లేనప్పుడు, లేక ముందు నుంచే ఈ గ్రామ దేవతలే జడ్జిలుగా ఆ ఊరికి కావలసినటువంటి న్యాయం చేసేటటువంటి దేవతలే గ్రామ దేవతలు అనేటటువంటి విషయాన్ని బహుశా ఈ ప్రపంచం మర్చిపోయింది. ముఖ్యంగా మన భారతదేశంలో ఈ గ్రామ దేవతల యొక్క ప్రాముఖ్యత, ఆ గ్రామ దేవతల యొక్క శక్తి ఈ రోజు జనమంతా మర్చిపోయారు. మళ్ళీ గుర్తు చేయాలనిపించింది, అందుకే నేను ఈ రోజు మీతో మాట్లాడుతున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, 40 సంవత్సరాలుగా అక్కడ నరిగమ్మ దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో ఆ గ్రామ దేవతగా ఆవిడ కొలవబడుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క నమ్మకం ఏంటంటే, ఆమె శక్తి ఏంటి అనంటే ముఖ్యంగా అనారోగ్యము, చర్మ వ్యాధులు ఏమి వచ్చినా కూడా ఆ అమ్మకి మొక్కుకొని ఆ మొక్కులు తగ్గిన తర్వాత మొక్కుల్ని తీర్చుకుంటారు
అక్కడ ఆమె చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవత. అనంతపురం జిల్లాలో అనంతపురాన్ని కాపాడుతున్నటువంటి గ్రామ దేవత. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం పొద్దున్నే లెగిస్తే ఎంతో మంది దేవి దేవతల్ని కొలుస్తాం, కానీ అందరికంటే ముఖ్యంగా ఇద్దరు దేవతల్ని మనం కొలవాలి. ఆ తరువాతే మిగిలిన వాళ్ళని కొలవాలి. ఒకరు కులదేవత, రెండు గ్రామ దేవత. ఎందుకు మనకి ఈ విధంగా జీవితంలో విపరీతమైనటువంటి కష్టాలు ఎందుకు వస్తున్నాయి, కర్మలు ఎందుకు వస్తున్నాయి, ఇంకేదో ఎందుకు వస్తున్నాయి అని చెప్పి ఎక్కడికెక్కడికో దేవుళ్ళను వెతుక్కుంటూ వెళ్తాం. మొట్టమొదటిసారిగా కులదేవత ఎవరైతే ఉన్నారో కులదేవతని కొలవాలి. తరువాత ఆ గ్రామాన్ని రక్షిస్తున్నటువంటి గ్రామ దేవతను కొలవాలి. గ్రామ దేవత ఎవరండి అంటే, నువ్వు ఆ గ్రామంలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆవిడ ఊరి పొలిమేరలో ఆమె ఎందుకుంటుంది అని అంటే, అయ్యా మీరు కుటుంబంతో సహా లేదా ఒంటరిగా ఊరి పొలిమేరలు దాటి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ అమ్మకి మొక్కుకొని వెనకటి జనం వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వెళ్తున్నారో లేదో నాకు తెలియదు. ఎందుకు వెళ్ళేవాళ్ళు అంటే, అమ్మ ఈ పొలిమేర దాటుతున్నాను, ఈ మళ్ళీ తిరిగి నేను క్షేమంగా ఇంటికి వచ్చేంత వరకు నువ్వు నీ శక్తి నాకు తోడురా, ఎలాంటి విపత్తులు జరగకుండా నన్ను కాపాడు అని మొక్కుకొని బయటికి వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఆవిడ వాళ్ళకి రక్షణగా నిలిచి వెళ్తుంది. అలాగే మళ్ళీ తిరిగి గ్రామంలోకి వచ్చేటప్పుడు ఎవరైనా సరే, మనం ఎవరైనా సరే వెళ్ళేటప్పుడు గ్రామ దేవత మనకి ఎదురు పడితే ఆవిడ పర్మిషన్ తీసుకొని ఆ గ్రామంలోకి అడుగు పెట్టాలి. అమ్మా నేను ఈ గ్రామంలోకి వస్తున్నాను, దయచేసి నన్ను క్షేమంగా చూడు, నాకు పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఎందుకంటే ఆ గ్రామానికి కొత్వాల్ ఆవిడే, ఆ గ్రామానికి కమిషనర్ ఆవిడ. కాబట్టి ఆవిడ యొక్క పర్మిషన్ తీసుకునే బయటికి వెళ్ళేవాళ్ళు, పర్మిషన్ తీసుకునే లోపలికి వచ్చేటటువంటి వాళ్ళు. ఆవిడ ఏం చేస్తుందయ్యా గ్రామ దేవత అంటే, ఆ పొలిమేర అవతల ఉన్నటువంటి దుష్ట శక్తులు కానీ దుష్ట వ్యక్తుల్ని కానీ ఆవిడ అక్కడే కంట్రోల్ చేసేది. కంట్రోల్ చేసి ఆ గ్రామాన్ని కాపాడుతూ ఉండేది. ఆ గ్రామాన్ని కాపాడినందుకు కృతజ్ఞతగా ప్రతి సంవత్సరము ప్రతి గ్రామము కూడా ఆ గ్రామ దేవతలకి జాతరలు జరిపిస్తారు. ఆ జాతరలో వాళ్ళు కోరుకున్నటువంటి మొక్కుకున్నటువంటి మొక్కులు ఏవైతే ఉన్నాయో, కోరిన కోరికలు తీర్చినందుకు గాను ఆ మొక్కుల్ని తీర్చుకుంటారు. ఇంకొకటి, ఆ జాతర వల్ల ఏమవుతుందంటే ఇంటి ఆడపడుచుల్ని పిలుచుకుంటారు. ఎక్కడెక్కడో ఉన్నటువంటి బంధువులందరూ కూడా మళ్ళీ పుట్టింటికి వచ్చి ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవతని కొలవడం ద్వారా మనుషుల మధ్య అభిమానాలని అలాగే సత్సంబంధాల్ని ఏర్పరిచేటటువంటి ఒక గొప్ప కార్యక్రమము. ఇన్ని ఉన్నాయి గ్రామ దేవతకి సంబంధించి. ఈ రోజు మనం వాటిల్ని గాలికి వదిలేసాం. కానీ ఇక్కడ చూడండి, ఈ నరిగమ్మ అమ్మవారు గ్రామ దేవతలు మాత్రం మనల్ని గాలికి వదిలేయలేదు, మన గ్రామాల్ని గాలికి వదిలేయలేదండి. వాళ్ళు నిత్యం కాపాడుతూనే ఉన్నారు. ఆ సత్యమే ఆవిడ నిరూపించింది. ఎప్పుడైతే ఈ కళ్యాణదుర్గం రోడ్డు పక్కన ఉన్నటువంటి ఈ అమ్మవారి విగ్రహాన్ని, ఆ గుడిని తీసివేసి వేరే చోటకి మార్చాలి అనేటటువంటి ఆ ఆలోచన వచ్చిన తర్వాత, ఇది 3 సంవత్సరాల కిందట కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఎవరైతే వీళ్ళు ఉన్నారో, ఈ కాంట్రాక్టర్స్ ఉన్నారో, అధికారులు ఉన్నారో, వీళ్ళందరూ కలిసి ఆ గుడిని అక్కడి నుంచి తొలగించాలి అని ప్రయత్నాలు మొదలు పెట్టేసరికి ఆ లోపల ఒక చిన్న పుట్ట ఉందంటండి. ఆ గుడి కింద ఉందో మరి అమ్మవారి దగ్గర ఉందో తెలియదు, కానీ లోపల నుంచి పాములు బయటకు వచ్చేసినాయట. ఎన్నో పాములు బయటకు వచ్చినాయంట. ఆ పాములు బయటికి రాగానే వీళ్ళు అధికారులు భయపడిపోయి ఆ గుడిని తాకకుండా వెళ్ళిపోయారు. అలా 3 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వెనక్కి అడుగు వేయడమే జరుగుతుంది. ఇంకా చివరికి రోడ్డు వైండింగ్ చేసే తీరాలి. ఎందుకంటే మనం కార్లు కొనుక్కున్నాం కదా, ఎందుకంటే మనం ట్రక్కులు కొనుక్కున్నాం కదా, ఎందుకంటే మనకి రవాణా ఆ ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే మనకి భుక్తికి తినటానికి వచ్చేటటువంటి ట్రాన్స్పోర్ట్ రాదు. అలాగే ఈ ఊరు నుంచి ఆ ఊరికి పోవడానికి మనకి దారి సరిపోవడం లేదు కదా. అందుకని ఈ అమ్మవారు ఉన్నటువంటి గుడి మనకి అడ్డం వచ్చి ఆ గుడిని తీసేస్తే దాని మీద నుంచి మన కార్లు, దాని మీద నుంచి మన లారీలు, దాని మీద నుంచి అన్ని వెళ్ళిపోతా ఉంటాయి అన్నమాట. అప్పుడు మనం ఈజీగా వేరే దారులకు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మన అభివృద్ధి ముఖ్యం,
మన ప్రయోజనం ముఖ్యము కాబట్టి అమ్మవారి గుడిని తీసివేయాలి. అందుకని ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గుడిని తీసే తీరుతాం, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే అని చెప్పి ఇక్కడ ఒక అధికారి చూడండి ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎందుకు వయ్యా ఈ అమ్మవారు 40 ఏళ్ల నుంచి మమ్మల్ని కాపాడుతున్న ఈ అమ్మవారిని ఎందుకు తీసేస్తున్నావు? ఈ రోడ్డు వైండింగ్ సందర్భంగా ఈ యొక్క రోడ్డుని వెడల్పు చేసేటటువంటి ప్రాసెసింగ్ లో అమ్మవారు రోడ్డు మీద ఉంది అని మాట్లాడుతున్నారు. మిస్టర్, ఆ అధికారికి చెప్పండి, అనంతపురంలో ఉన్నటువంటి జనాలు, అమ్మవారు ఆ హైవే పక్కన రాలా, హైవే అమ్మవారి పక్కకెళ్ళింది, హైవే అమ్మవారి పక్కకెళ్ళింది. 40 ఏళ్ల కిందట ఆ ప్రదేశము ఒక గ్రామం పొలిమేర. ఆ గ్రామం పొలిమేర ఈ రోజు గ్రామం లోపలికి వచ్చేసి ఈ రోజు హైవేని అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లి ఆ గ్రామాన్ని ఆ ప్రజల్ని ఇన్ని సంవత్సరాలుగా 4 దశాబ్దాలుగా కాపాడుతున్నటువంటి దేవతని తీసేయాలన్నంత గొప్ప అభివృద్ధిలోకి మనం వెళ్ళిపోయాం. అప్పుడప్పుడు భగవంతుడు తన యొక్క ఉనికిని చాటతాడండి, ఎందుకు ఉన్నాడో చెప్తాడు. ఎప్పుడైతే ఈ పోలీసులు దిగారు, జేసీబీలు దిగినాయి, గుడిని కూల్చేద్దామా అని చెప్పేసి ప్రిపేర్ అయిపోయి ఉన్నారు, ఊరి జనమంతా వచ్చేసి ఉన్నారు, కానీ ఆగిపోయారు. ఎందుకు ఆగిపోయారంటే అధికారులు పోలీసులు వస్తే 11 కేసులో 12 కేసులో పెట్టేస్తారనమాట, నాన్ బెయిలబుల్ కేసులు, బెయిల్ కూడా ఉండదు. అందుకోసమని పోలీసులు దిగారు. ఎవరైనా గుడిని ఆపడానికి, ఆ గుడిని తొలగించేటటువంటి చర్యల్ని అడ్డుకుంటే వాళ్ళని తీసుకెళ్లి లోపలేస్తారు, ఓ 10-15 కేసులు పెడతారు. అందుకని చెప్పి చుట్టూ కనీసం ఒక 100 మంది పోలీసుల్ని అక్కడ పహరా పెట్టారు. అలాగే వాళ్ళు గుడిని తొలగించటం మొదలు పెట్టారు. అక్కడే ఒక అద్భుతం అనేటటువంటిది జరిగిందండి. ఊర్లో ఉన్నటువంటి జనమందరూ ఆందోళన పడుతూ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. ఆ అమ్మవారి యొక్క ఆ దేవాలయానికి సంబంధించినటువంటి నేమ్ బోర్డు కానీ, అక్కడ ఉన్నటువంటి రేకులు కానీ మెల్లమెల్లగా తొలగిస్తూ చివరికి అమ్మవారి విగ్రహాన్ని గుడిలో నుంచి బయటికి తీశారండి. ఆ బయటికి తీసేటప్పుడు అమ్మవారు కనీసం ఒక 4 మనుషులు, 4 నుంచి 5 మనుషులు ఆ విగ్రహాన్ని తీసి జేసీబీలోకి పెట్టేటటువంటి ప్రయత్నము చేశారు. అక్కడ ఆ ట్రాన్స్పోర్టేషన్ లో పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ పెట్టేటప్పుడు అమ్మవారు 1 ఇంచు కూడా కదలడానికి మొరాయించిందండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను, మీరు చూడండి. ఎలా అంటే వాళ్ళు అమ్మవారిని కనీసం ఇలా పైకి లేపడానికి, ఆ కింద అమ్మవారి యొక్క విగ్రహం యొక్క ఆ పీఠాన్ని అయితే లేపారు, కానీ ఆ పీఠం లేవట్లేదండి. లేస్తే గానీ వాళ్ళు ఇలా చేతులు కింద పెట్టి దాన్ని పైకి లేపి ఆ జేసీబీలో ఆ పక్కన ఉన్నటువంటి ట్రాలీలోకి పెట్టి దాన్ని అక్కడి నుంచి వేరే ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ లోకి తరలించడానికి కనీసం అమ్మవారు మొరాయించింది. ఆ గుడిలో నుంచి బయటికి తీసుకురావడానికి ఆవిడ రాలేదు. కష్టపడి గుడి బయట నుంచి తీసుకొని వచ్చిన తర్వాత కనీసం వాళ్ళు ఇలా ఎత్తి కింద పట్టుకోవడానికి కూడా ఆవిడ లేవకపోతే కింద చాలా ప్రయత్నాలు చేశారు. రాళ్లు పెట్టడానికి ప్రయత్నం చేశారు, రప్పలు పెట్టడానికి ప్రయత్నం, చివరికి ఎలాగో చేసి జేసీబీలోకి ఎక్కించి అమ్మవారిని తరలించారు. తరలించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా చేతలుడికిపోయి చూశారు. ఏమి చెయ్యలేనటువంటి నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడు పరమేశ్వరుడు దించాడండి తన సైన్యాన్ని. పరమేశ్వరుడు దించాడు. ఎవరి రూపంలో? శివశక్తుల రూపంలో. తన యొక్క అంశ అయినటువంటి శివశక్తుల రూపంలో పరమేశ్వరుడు ఆ శక్తిని భూమి మీదకి పంపించాడు. అదిగో అప్పుడే జరిగింది ఒక అద్భుతం. ఏ అధికారులైతే ఆ యొక్క ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారిని అక్కడ దాంట్లోకి ఎక్కించి ముందుకు తీసుకొని వెళ్ళారో, జేసీబీలోకి ఎక్కించి తీసుకొని వెళ్ళిపోయారో, అదే సమయంలో అక్కడికి ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఎవ్వరూ వాళ్ళని పిలవలేదు, ఎవరూ రమ్మని చెప్పలేదు. ఎక్కడి నుంచి వచ్చారో హిజ్రాలు వచ్చారు. వచ్చి అక్కడికొచ్చి వాళ్ళు ఆందోళన జరిపారు. ఆందోళన జరిపి మాత్రమే ఉన్నారా అండి? లేదు. అక్కడ ఎక్కడైతే అమ్మవారిని తీసుకొని వెళ్ళారో వీళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఒక యుద్ధమే చేశారా, ప్రతిఘటించారా, ఏమైనా చేశారా? మళ్ళీ అదే జేసీబీని తీసుకొచ్చి అమ్మవారి
గుడి ముందు నిలబెట్టారు. గుడి ముందు నిలబెట్టిన తరువాత ఒక్కసారి చూడండి, అంతకు ముందు అధికారులు తీస్తున్నప్పుడు ఆ విగ్రహం అస్సలు కదలలేదండి. కానీ వీళ్ళు చూడండి ఎంత అలవోకగా ఆమెని ఇలా ఆ ఒడిలో పెట్టుకొని, ఇలా అదేంటి పసిబిడ్డను పెట్టుకొని తీసుకొచ్చినప్పుడు పసిబిడ్డలాగా ఆ ఒడిలో ఒదిగిపోయి అమ్మవారు వచ్చేసింది. చూసారా? చూడండి, దేవుడు ఉన్నాడా లేదా? గ్రామ దేవత శక్తి ఉందా లేదా? ఆ శక్తిని మనం ఏ విధంగా గుర్తించాము? ఆమె మళ్ళీ వచ్చి అక్కడ కొలువైంది. ఈ యొక్క శివసత్తులు తీసుకొని వచ్చి అక్కడ ఆమెను ప్రతిష్టాపన చేశారండి. ప్రతిష్టాపన చేయగానే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల అందరిలోనూ పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి జనం మొత్తం వచ్చేసి అప్పటికప్పుడు ఆమెకి మళ్ళీ కొలుపులు కొలవడం మొదలు పెట్టారు. ఆమెకి పూజలు చేయడం మొదలు పెట్టారు. ఆ జరగడం ప్రొద్దున మధ్యాహ్నము 2 గంటలు 1 గంట నుంచి 3 గంటల ప్రాంతం లోపు ఈ యుద్ధం జరిగింది. అక్కడ నుంచి ఆమె మళ్ళీ పునః ప్రతిష్ఠించిన తరువాత అక్కడ జరిపినటువంటి పూజలు అర్ధరాత్రి మళ్ళీ 2 గంటల వరకు సాగాయి. అమ్మవారు మళ్ళీ తిరిగి తన స్థానంలో ఎలా వచ్చి కూర్చుందో చూడండి. ఎవరిచ్చారు ఆ శక్తి? ఆ శివశక్తులకి ఎవరిచ్చారు పిలుపునిచ్చారు? ఎవరిలో లేదండి. మనం మగవాళ్ళమని 24 గంటలు భార్యల్ని ఆడిపోసుకునేటటువంటి ఆ మగవాళ్ళకి ఎవరికి ఈ ధైర్యం రాలేదు. అలాగే నేను ఆడదాన్ని, నాకు అన్ని విధాల్లోనూ సమానమైనటువంటి సమభాగం కావాలి, పెత్తనం కావాలని కోరుకునే ఒక్క ఆడదానిలోనూ ఆ ధైర్యం లేదండి. ఎవరిలో ఉంది? అర్ధనారీశ్వరంలో ఉంది. ఆ పరమేశ్వరి కలగలిసినటువంటి ఈ శక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ శివ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఆ దైవ శక్తిని అందిపుచ్చుకున్నారు. దేవుడు వాళ్ళని పిలిపించుకున్నాడు. ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడో వెతుక్కుంటూ వచ్చారు. ప్రమాద ఘంటికలు ఎక్కడ మోయినయో వచ్చారు, తీసుకొచ్చి సగౌరవంగా అమ్మవారిని ప్రతిష్ఠించి వెళ్ళిపోయారు. ఇది కదా ప్రతి భారతీయుడు చేయవలసిన, ఇది కదా సనాతన ధర్మం మీద మనం చేయవలసినటువంటి పోరాటం. గుడిలో అమ్మవారి గుడ్డల మీద తంతే కూడా ఇక్కడ ముత్యాలమ్మ టెంపుల్లో కూడా వచ్చి నిలబడి తమ గొంతుకను వినిపించింది ఈ శివశక్తులే, ఈ హిజ్రాలే. మనం చూస్తూ ఉంటాం, నాకు రోడ్డు మీద చూస్తూ ఉంటాం. కొంతమంది అలా ఉంటే, కొంతమంది చూడండి ఎంత అద్భుతమైనటువంటి భగవంతుడి యొక్క శక్తిని వాళ్ళలో తీసుకున్నారు. ఆ శక్తికి అంకితమయ్యారు, అనుసంధానమయ్యారు. భగవంతుడి సేవలో ఎలా ఉన్నారో చూడండి. వీళ్ళే కనుక సనాతన ధర్మానికి సారథులై ముందుకు కదిలితే మన ధర్మాన్ని టచ్ చేసే దమ్ ఎవరికైనా ఉందా? చాలా మంది మేము ఎలా బ్రతకాలో అర్థం కాలేదు అంటున్నారు. కానీ ఈ శక్తులు, ఇవి శక్తులండి, శివశక్తులు. ఈ శక్తుల్ని కరెక్ట్ గా గనక మనం నడిపించగలిగితే, వాళ్ళకి సరైనటువంటి గౌరవాన్ని ఇవ్వగలిగితే, ధర్మాన్ని 4 పాదాల నడిపించడమే కాకుండా దైవ సహాయకులుగా వీళ్ళు 100% అర్హులు. నేను ఎన్నో సందర్భంలో వీళ్ళతో చర్చించాను. అమ్మ, దేవాలయాల ప్రాంతాల్లో మీరు ఇలా ఎందుకు ఉండకూడదు? మీరు ఉంటే దేవాలయాలు పరిరక్షించబడతాయి, మీరు ఉంటే ఈ విధమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది, అలాగే భగవంతుడికి సేవలు అందుతాయి అని చాలా సార్లు చెబితే వాళ్ళు నిస్సహాయంగా నా వైపు చూశారు. ఎందుకంటే ఎవరమో వాళ్ళని మనం పట్టించుకోవట్లేదు. అలాగే కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శక్తిని ఎలా ఉపయోగిస్తున్నారనేది కూడా చూస్తే బాధ వేస్తుంది. సరైనటువంటి సమయంలో సరైనటువంటి శక్తిని ప్రదర్శించారు, చూసారా? అద్భుతం అండి. వాళ్ళందరికీ కూడా చేతులెత్తి మొక్కుతున్నాను నేను. ఆ శివశక్తులు ఎవరైతే అనంతపురం జిల్లాలో నరిగమ్మని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసినటువంటి ప్రతి ఒక్క శివస్వరూపునికి నమో నమః. ఎందుకంటే ఆ మగవాడు, ఒక ఆడది, ఎవరు పొద్దున్నే లెగిస్తే ఒక అహంభావంతో బ్రతికేటటువంటి ఎవ్వరము ఆ పని చేయలేదు.
వాళ్ళు చేశారు. ఒక గర్వంగా తల ఎత్తుకునేటటువంటి పని చేశారండి. హత్సాప్. ఇక్కడ ఇప్పుడైతే ఈ సందర్భంగా ఈ సంఘటన చూసిన తరువాత నాకు ఎక్కడో లోపల ఒక అంతర్మదనం మొదలయ్యింది. బంజారా హిల్స్ పెద్దమ్మ టెంపుల్ కి నరిగమ్మ టెంపుల్ కి రెండిటికి తేడా ఏమైనా ఉందా? సమస్యలు రెండు ఒకటే, కాకపోతే విధానం వేరు. ఇక్కడ హైవే మీదకి అమ్మవారు వచ్చిందన్నారు, అమ్మవారి దగ్గరికి హైవే వచ్చింది. బంజారా హిల్స్ పెద్దమ్మ టెంపుల్లో కూడా అక్కడ అమ్మవారి దగ్గరకి జనం వెళ్ళి కూర్చున్నారు తప్ప అమ్మవారు జనాల్లోకి రాలేదండి. అది గవర్నమెంట్ ల్యాండ్ కాదండి, అమ్మవారి ల్యాండ్ లో గవర్నమెంట్ వచ్చింది. ఎవరి దగ్గరికి వెళ్ళారు, ఎవరు దాన్ని కబ్జా చేసుకుంటున్నారు, ఎవరి మీద పెత్తనం చెలాయిస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. ఆ దేవాలయానికి సంబంధించి ఆ నరిగమ్మ టెంపుల్లో హైవే పక్కన గుడులు ఉన్నాయి అని చెప్పి ఆ గుడిని తొలగించారే. ఒక్కసారి ఇమాజిన్ అండి, 40 ఏళ్లుగా అమ్మవారు ఎన్నో జాతరలు ఎన్నో కొలుపులతో ఒక శక్తిని ఆపాదించుకున్నటువంటి అమ్మవారు అదే స్థలంలో రోడ్డు వేస్తే ఆ రోడ్డు మీద నుంచి వాహనాలు వెళితే ఆ శక్తి తట్టుకోగలదా? ఆ అమ్మవారు ఓర్చుకోగలదా? ఆ అమ్మవారికి సంబంధించినటువంటి గణాలు చూస్తూ ఊరుకుంటాయా? ఎందుకండి రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయో ఎవరికైనా తెలుసా? భయంకరంగా కుటుంబాలు ఎందుకు ఆ స్థితికి వెళ్తున్నాయో, యాక్సిడెంట్ కి ప్రమాదాలకి గురై రక్తపాతంలో ఉంటున్నాయో తెలుసా? ఇలాంటి తప్పిదాలే మనం ఎన్నో చేస్తున్నాం. అక్కడ శ్మశానమే ఉందా? చూసుకోవట్లేదు. అక్కడ గుడిలే ఉన్నాయా? చూసుకోవట్లేదు. అది అసలు ఎలాంటి స్థలమో మనకు అవసరం లేదు. మనకి ప్లానింగ్ కావాలండి, పేపర్ మీద ప్లానింగ్ తప్ప. మన యొక్క ఆచారాలు, మన యొక్క దైవము, మన యొక్క కర్మఫలము, వీటి గురించి మనం ఏ రోజు ఆలోచించని స్థితి నుంచి కొన్ని వందల సంవత్సరాలు ముందుకు వచ్చేసాము. అలాంటప్పుడే, ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడే భగవంతుడు మనకి గుర్తు చేస్తాడు. ఆ అమ్మవారు గుర్తు చేసింది బంజారా హిల్స్ పెద్దమ్మ టెంపుల్లో మనం ఎందుకు ఆ అమ్మవారి విగ్రహాన్ని తెచ్చి పెట్టలేకపోయాం? పోలీసులు వస్తారు, కేసులు పెడతారు, లాఠీ చార్జీలు అవుతాయి అని పోలీసులు మనల్ని భయపెట్టారా? ఆ భయానికి వెనకాడినామా? అధికారులు రావడం లేదని అనుకున్నామా? ఎందుకండి చేత కాలేదు మనకి? ఎవరికి చెప్తున్నాను అర్థమై ఉంటుంది. ఉవ్వెత్తున ఉద్యమాన్ని తీసుకొని వెళ్ళాం. ఎక్కడికి పోయారండి? ఒంటి మీద పసుపులు కుంకాలు జల్లేసుకొని, దేవుడి పటాలు మీదేసుకొని, కెమెరాల ముందు స్టంటులు చేసినటువంటి రాజకీయ నాయకులు ఎక్కడికి పోయారండి? ఈ హిజ్రాలకు ఉన్న దమ్ము మనకెవరికీ లేదు. అమ్మవారి విగ్రహం ఇప్పటికీ ఎక్కడ ఉంది? అది అమ్మవారి స్థలం. ఆ స్థలంలో అమ్మవారు మనది. చాలా మంది బంజారా హిల్స్ పెద్దమ్మ టెంపుల్ గురించి మాట్లాడారు, అది ఒక కులానికి సంబంధించినటువంటి టెంపుల్ అని. తప్పండి. ఆ కుటుంబం అమ్మవారిని గుర్తించి కొలిసినందుకు ఆ కుటుంబానికి మనందరం రుణపడి ఉన్నాం. అంత శక్తివంతమైనటువంటి అమ్మవారిని మనందరికీ వాళ్ళు పరిచయం చేసినందుకు మనం వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అమ్మవారు అక్కడే పునః ప్రతిష్ఠిస్తే మనందరికీ మంచి చేయదా అమ్మ? మన ఊర్లో ఉన్న గ్రామ దేవతనే పట్టించుకో, ఇంకెక్కడో ఉన్న దేవతని ఎందుకు పట్టించుకుంటాం? అందుకే నీ ఇంట్లో నీ కొడుకు ఎలా ప్రవర్తిస్తున్నాడో నీకు అర్థం కాదు, నీ కూతురు కాపురం ఎందుకు నాశనమైందో నీకు అర్థం కాదు, నీ భర్త ఎందుకు ప్రవర్తిస్తున్నాడో అర్థం కాదు, నువ్వెందుకు ఈ విధంగా నష్టపోతున్నావో అర్థం కాదు, వ్యాపారాలు ఎందుకు ముందుకు సాగటం లేదో ఎవ్వరికీ అర్థం కాదు. అర్థమయ్యింది ఒక్కరికే, గ్రామ దేవతకి. ఆ దేవత మనది కాదు అని కూర్చున్నాం చూసారా? నేనొకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ దేవతలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక కుటుంబ సభ్యులే. ఒక ఎనర్జీకి నష్టం జరిగితే ఇంకొక ఎనర్జీ బాధపడుతుంది. బంజారా హిల్స్ పెద్దమ్మకి అన్యాయం జరిగితే ఇక్కడ అమీర్పేటలో ఉన్నటువంటి మైసమ్మకి బాధ అవుతుంది. అందుకే మైసమ్మ నువ్వెందుకు పోలేదని నిన్ను అడుగుతుంది, నన్ను అడుగుతుంది, నల్లపోచమ్మ అడుగుతుంది, రక్త మైసమ్మ అడుగుతుంది, గండిపేట ఎల్లమ్మ అడుగుతుంది మనల్ని, అడుగుతున్నారు వాళ్ళందరూ మనల్ని ఏం చేస్తున్నామని.
ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. నిజంగా నువ్వు హిందువు అయితే, ధర్మాన్ని నువ్వు నిలబెట్టుకోకపోతే నీకక్కర్లేని అమ్మవారికి నువ్వెందుకు కావాలి? అందుకే వెళ్ళిపోతుంది అమ్మవారు. తెచ్చి పెట్టుకున్నావా నువ్వు రాజువి, వదిలేసావా బిచ్చగాడివి. ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.